ఇదంతా పరీక్షల కాలం. 10th ఇంటర్ డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతున్న కాలం. కొన్నింటికి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. అయితే విద్యార్థుల్లో 10th ఇంటర్ డిగ్రీ తర్వాత ఏ సబ్జెక్ట్ చదివితే బాగుంటుంది, ఏ సబ్జెక్టుకు డెవలప్మెంట్ ఉంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అనే సందేహాలు రావటం సహజం. కానీ పేరెంట్స్ అయితే వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఇష్టమైతే పిల్లల్ని అందులోనే జాయిన్ చేయడానికి ఇష్టం చూపిస్తున్నారు. అందువల్ల పిల్లలు ఆ సబ్జెక్ట్ చదవలేక, ఇష్టం లేక ఫెయిల్ అవుతూ ఉన్నారు. మరి అలా జరగకూడదు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఇష్టాలను గౌరవించాలి. 10th ఇంటర్ డిగ్రీ తర్వాత వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టం ఉందో అందులో చేర్పించాలి. మరి పిల్లలకి ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఏదైనా పరీక్ష ఉందా? ఉంది. ఒక మానసిక పరీక్ష ద్వారా విద్యార్థుల ఇష్టాలను మనం తెలుసుకోవచ్చు. వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్లో మనం జాయిన్ చేయొచ్చు. మరి ఆ మానసిక పరీక్ష ఏమిటి అనే వివరాలు తెలియజేయడానికి ప్రముఖ సైకాలజిస్ట్ గణేష్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ గణేష్ గారు. హాయ్ అండి. ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా పరిచయం చేసుకుందాం. హాయ్ స్టూడెంట్స్. హాయ్ గణేష్ గారు, ఇప్పుడు అనుకున్నాం కదా మనకు 10th ఇంటర్ డిగ్రీ 10th ఎగ్జామ్స్ అయితే జరిగిపోయాయి, ఇంటర్ డిగ్రీ జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళకి నెక్స్ట్ ఏ సబ్జెక్ట్లో జాయిన్ అవ్వాలి అనేది సందేహం ఉంటుంది. కానీ పేరెంట్స్ కూడా వాళ్ళ ఇష్టం మీదే జాయిన్ చేయడం కూడా జరుగుతుంది. మరి పిల్లలకి ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి అనేది ఒక ఎగ్జామ్ ద్వారా తెలుసుకోవచ్చు అని మీరు చెప్పారు. ఇందుకు ఏంటి ఆ ఎగ్జామ్? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఎస్ఎస్సి ఇంటర్ అండ్ గ్రాడ్యుయేషన్ తర్వాత పేరెంట్స్ ఏం చెప్తుంటారంటే ఇప్పుడు కోర్సెస్ ఎత్తుక్కుంటుంటారు. అవును, మా పిల్లవాడిని మ్యాథ్స్లో చేర్పించాలి, ఎంపీస్లో చేర్పించాలి, బైపీస్లో చేర్పించాలి, కామర్స్లో చేర్పించాలి, లేదా సిఏలో చేర్పించాలి, ఏవో రకమైన ఇట్లా ఉంటారు. లేదా ఇంటర్ డిగ్రీ తర్వాత నేను ఎంబీఏ చేయాలా, లేదా ఏదైనా ఫైన్ ఆర్ట్స్లో చేరాలా, లేదా ఇలా రకరకాల కోర్సెస్. అయితే ఇవన్నీ ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయించుకోవడం జరుగుతుంది. నెంబర్ 1 కోర్స్ అంటే కెరియర్ ఎంపిక అనేది ఎలా జరుగుతుందంటే, ఒకటేమో బయట వాతావరణంలో ఉన్నటువంటి ఒత్తిడి ద్వారానో లేదా బాగా అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చే దాని మీద జరుగుతుంటుంది, లేదా బాగా డిమాండ్ ఉంది అనే దానికి చేరటం జరుగుతుంది. అంటే వ్యక్తి యొక్క ఎబిలిటీస్ కానీ ఓరియంటేషన్ కానీ ఎలాంటి సంబంధం లేకుండా జరగడం జరుగుతుంది. దీన్ని పోగొట్టడానికి ఏంటంటే సైకాలజిస్టులు ఎప్పుడూ ఇలాంటి సైకోమెట్రీ అంటే మానసిక పరీక్ష ద్వారా ఏదైనా సరే వాళ్ళ ఉన్నటువంటి ఎబిలిటీస్ని ఐడెంటిఫై చేయడం, అంటే మానసిక పరీక్ష ద్వారా చదివే కోర్సుల ఎంపిక అనే ఒక కొత్త ప్రక్రియ ఇది. అది ఎప్పటి నుంచో ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో ఇది మొట్టమొదటిసారిగా ఇక్కడ జరుగుతుంది. సో అది మన దగ్గర అంటే కంప్యూటరైజ్డ్ సిమ్యులేషన్ టెస్ట్ ఉంటుంది. ఇది దాదాపు 2.5 గంటల పాటు వాళ్ళ కంప్యూటర్ మీద ఒక టెస్ట్ జరుగుతుంది అంటారు. రకరకాల అంశాల మీద వాళ్ళకి టెస్ట్ చేసిన తర్వాత, ఎలా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్లడ్ శాంపిల్ ఇచ్చేస్తే మనలో ఏమి ఉన్నాయి, ఎంత హీమోగ్లోబిన్ ఎలా మొత్తం రిపోర్ట్స్ వస్తాయి కదా, అలాగే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి స్కిల్స్ కానీ ఎబిలిటీస్ కానీ ఓరియంటేషన్ కానీ రిపోర్ట్ వస్తుంది. దాన్ని బట్టి ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలకు అనుగుణంగా అతను ఏదైతే చూజ్ చేసుకున్నాడో ఆ కోర్సు ఏదో మెడిసిన్ చూజ్ చేసుకున్నాడు అనుకుంది, ఆ తగ్గట్టుటువంటి క్వాలిటీస్ కానీ ఎబిలిటీస్ కానీ ఓరియంటేషన్ కానీ ఉందా లేదా అనేది చెక్ చేసి అప్పుడు ఓకే అని చెప్పచ్చు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ కోర్స్. ఇది ఉంటే అసలు స్టూడెంట్స్ అసలు ఇబ్బంది ఉండదు, పేరెంట్స్ కూడా ఇబ్బంది ఉండదు. పేరెంట్స్ కూడా అసలు ముఖ్యంగా పేరెంట్స్ స్టూడెంట్స్ కంటే కూడా పేరెంట్స్ టెన్షన్, మా వాడిని ఇంజనీర్ చేయాలి, నేను డాక్టర్ చేయాలి, ఐఏఎస్ చేయాలి, ఐపీఎస్ చేయాలి, ఏదో తప్పలేదు అనుకోవటంలో. కానీ ఒక సైంటిఫిక్ అప్రోచ్ అనేది ఇంతవరకు ఎవరు ఫాలో కావట్లేదు. ఇది గిల్ఫోర్డ్ అనే ఒక సైంటిస్ట్ లండన్లో, అతను దీన్ని ఎప్పుడో ఒక 70-80 ఇయర్స్ క్రితమే దాన్ని డిజైన్ చేసి ఆల్రెడీ యూరోప్లో నడుస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఏంటంటే మనకి హెచ్ఎంటీ ద్వారా అసలు చక్కటి కోర్సు అంటే సైకాలజీ మీద చాలా చక్కగా, లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద చక్కగా అందరికీ అందుబాటులో తీసుకురావడం. అందులో అసలు మనం ఈ ఫస్ట్ టైం మనం హెచ్ఎంటీ ద్వారా ఈ యొక్క సైకోమెట్రీ విధానాన్ని కూడా మనం చెప్పడం చాలా అవసరం కూడా స్టూడెంట్స్కి వాళ్ళకు కూడా. ఓకే సార్, అయితే ఈ మెంటల్ టెస్ట్ అంటే మీరు చెప్పారు సైకోమెట్రీ అని చెప్పారు, అందులో ఏ అంశాలు ఉంటాయి? అంటే ఇక్కడ కెరియర్, దిస్ ఇస్ కాల్డ్ మనం కెరియర్ టెస్ట్ అంటారు, ఇంటెలిజెన్స్ అండ్ యాప్టిట్యూడ్ మెజర్మెంట్ అంటారు. దీంట్లో మనకి ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఎబిలిటీస్ అండ్ ఓరియంటేషన్. అంటే ఎబిలిటీస్ అండ్ ఓరియంటేషన్. ఎబిలిటీస్ అంటే ఇప్పుడు మీరు మనకు ఉన్నటువంటి శక్తులు అంటాం కదా, మనకు ఏదైనా చేయగల సామర్థ్యం అని అంటుంది. ఓరియంటేషన్ ఏంటంటే తను చేయదలుచుకున్నటువంటి ఏదైతే తన మనసులో అనుకున్నాడో దాని పట్ల ఆ డైరెక్టింగ్ చేసుకోవటం, తనకు తాను ఆ పని చేయగల సత్తా ఏర్పరచుకోవటం, అంటే నేర్చుకున్న దాన్ని మనం అప్లికేషన్ చేసుకోగల కెపాసిటీ అనే రెండింటి మీద మనకి ఏమవుతుందంటే టెస్టులు నడుస్తూ ఉంటుంది. సో దీంట్లో ముఖ్యంగా మనకు ఈ ఎబిలిటీస్ మొత్తం 8 రకాలుగా ఉంటాయి. మీకు కనిపిస్తుంది, మళ్ళీ చూడండి. 8 ఎబిలిటీస్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ కాగ్నిటివ్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, ఫిగరల్ మెమొరీ, స్పేషియల్ ఎబిలిటీ, మళ్ళీ వెర్బల్ ఎబిలిటీ, సోషల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, అదేవిధంగా న్యూమరికల్ మెమొరీ అని మొత్తం 8 ఎబిలిటీస్ మీద మనం ఏం చేస్తుంటామంటే వాళ్ళకు ఒక పరీక్ష జరుగుతుంటుంది. ఇది గణేష్ గారు 8 ఎబిలిటీస్ చెప్పారు మీరు 1 by 1 ఇవన్నీ కూడా అని. ఈ ఎబిలిటీస్ గురించి స్టూడెంట్స్ ఉన్నారు మనతో పాటు, వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి, వాళ్ళ డౌట్స్ ఏంటి అడుగుదాం. మీ డౌట్ ఏంటి అడగండి. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ సాగరిక. మీరు ఎబిలిటీస్ 8 టైప్స్ అని చెప్పారు, అందులో కాగ్నిటివ్ ఎబిలిటీ అంటే అసలు ఏంటి, దాని గురించి ఇన్ఫర్మేషన్. వెరీ గుడ్.
ఇప్పుడు సహజంగా మనకి ఇక్కడ ఏంటంటే కాగ్నిటివ్ ఎబిలిటీ అంటే అర్థం ఏంటంటే ఏదైనా చదివి తను అర్థం చేసుకోగలగటం అన్నట్టు. ఓకే. ఇప్పుడు జనరల్గా ప్రతిదీ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీగా ఏంటంటే ఈ స్కిల్ ఉండాలి. ఒక ఇప్పుడు ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ పీజీ చేయాలన్నా లేదా ప్రొఫెషనల్ కోర్స్ చేయాలన్నా కూడా తప్పనిసరిగా ఈ ఎబిలిటీ ఉండాలి. ఈ ఎబిలిటీ ఉంటేనే కదా పుస్తకాలు ఎక్కువ చదవగలగటం, తను సొంతంగా దాన్ని విని క్లాసులో వినటం కానీ లేదా పుస్తకాలు చదవటం ద్వారా లైబ్రరీకి వెళ్ళటం ద్వారా నోట్స్ గ్యాదర్ చేసుకోవటం ఇవంతా కూడా ఏమవుతుంది కాగ్నిటివ్ ఎబిలిటీ అంటారు. అబ్జర్వేషన్ చేయటం, రీడింగ్ చేయటం, థింకింగ్ అబౌట్ ద లెసన్ కానీ సార్ చెప్పిన అంశాలు మళ్ళీ పదే ఆలోచించుకోవటం, దాన్ని తగ్గట్టుగా ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి చేయటాన్ని అంతా కూడా ఏంటంటే ఆలోచన విధానం అన్నట్టు. దిస్ ఇస్ కాల్డ్ కాగ్నిటివ్ ఎబిలిటీ. ఇది వెరీ ఎసెన్షియల్ ఎనీ హయ్యర్ కోర్స్ చేయాలన్నప్పుడు. ఈ ఎబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేయకుండా పిల్లవాళ్ళని కనుక లేకపోతే పేరెంట్స్ బలవంతంగా హయ్యర్ కోర్సులో చేర్చినప్పుడు ఏమవుతారంటే ఆ ఎబిలిటీ లేనప్పుడు ఆగిపోతారు. దాంతో ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది ప్రొఫెషన్లో కానీ కెరియర్లో కానీ అలా జరుగుతుంది. ఐఎమ్ సుమన్ కుమార్ ఫ్రమ్ వరంగల్ సార్. సరే, ఇందాక మీరు చెప్పారు కొన్ని ఎబిలిటీస్, దానిలో రీజనింగ్ ఎబిలిటీ అంటే ఏంటి? ఓకే, రీజనింగ్ ఎబిలిటీ అంటే ఇది ఏంటంటే ఇది కూడా ఒక వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ అ బ్యాడ్. ఇది ఎక్స్ అయితే ఇది వై అయినప్పుడు వై అయితే ఎక్స్ ఎందుకు అవుతుంది, ఇట్లా మీరు మ్యాథమెటిక్స్లో కూడా జనరల్గా ఇలాంటి రీజనింగ్ ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఏంటంటే మనం హయ్యర్ కోర్సులలో కూడా ఇప్పుడు మీరు ఒక కోర్స్ చదువుతారు, ఒక సబ్జెక్ట్ చదివిన తర్వాత దీనికి దానికి మధ్య ఏమైనా సంబంధం ఉన్నాయా, లేదా ఏ రీజన్తో ఇది వర్కౌట్ అవుతుంది, దీనికి లింక్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒక లెసన్ చదువుకుంటావు, నెక్స్ట్ లెసన్ ఇంకోటి ఏదో వస్తుంది, ఈ రెండింటికి మధ్య ఏదైనా రీజనింగ్ ఏం తేడా ఉంది దీంట్లో అనేది కనుక పట్టుకోగలిగినప్పుడు ఏమవుతుందంటే హయ్యర్ కోర్సెస్లో కూడా రీజనింగ్ ఎబిలిటీ చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎక్కువగా దీంట్లో చూడండి సైన్స్ ఉంటుంది చూసారా, అంటే ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, లేకపోతే హోమ్ సైన్స్ కావచ్చు, అలా సైన్స్ ఇన్వాల్వ్మెంట్ దాంట్లో రీజనింగ్ ఎబిలిటీ అనేది చాలా అత్యవసరమైనటువంటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఫిగరల్ మెమొరీ, ఇంకో అంశం గురించి మనం మాట్లాడాం. ఫిగరల్ మెమొరీ అంటే జనరల్గా ఏంటంటే నాన్ వెర్బల్ నాలెడ్జ్ కిందకి వస్తుంది. ఇది అంటే ఏదైనా ఒక బొమ్మ డయాగ్రామ్ చూసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి సర్క్యూట్ కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి అవయవాలు పార్ట్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా మ్యాప్ కావచ్చు, వాటి చూసి అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేసుకోగల కెపాసిటీ చేయటం, లేదా దాన్ని ఎగ్జామినేషన్లో కానీ లేదా తన నిత్య జీవితంలో కెరియర్లో కానీ అప్లికేట్ చేసి దాన్ని ఏమంటారంటే ఇందులో ఇప్పుడు జామెట్రీ, ఫిజిక్స్ కానీ లేదా డాక్టర్ కానీ జియాలజీ కానీ ఆర్కిటెక్చర్ కానీ ఎనీథింగ్ ఇవన్నీ కూడా చాలా అవసరం అవుతుంటుంది. నెక్స్ట్ స్పేషియల్ ఎబిలిటీ తీసుకున్నప్పుడు అండర్స్టాండింగ్ ద స్పేస్, అంటే డిస్టెన్స్ ఎంత దూరంలో ఉంది, అది 2 డైమెన్షన్లో ఉందా 3 డైమెన్షన్లో ఉన్నదన్నా కూడా దిస్ ఈజ్ కాల్డ్ అ స్పేషియల్ ఎబిలిటీ. ఎస్పెషల్గా ఏంటంటే ఆర్కిటెక్చర్లో కావచ్చు, టూల్ డిజైనింగ్లో కావచ్చు, ఇవన్నీ కూడా ఇలాంటి పనికి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి చూడండి, వర్బల్ ఎబిలిటీ తీసుకున్నాం, అంటే లాంగ్వేజ్ రిలేటెడ్ అన్నట్టు. అంటే ఏదైనా సరే దాన్ని మనం ఇంగ్లీష్ భాష కావచ్చు, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, అది చదివి అర్థం చేసుకొని ఇతరులతో సంభాషించటం, లేదా ఒక ప్రాజెక్ట్ సొంతంగా తయారు చేసి దాన్ని మనం ప్రజెంట్ చేయగలగటం, లేదా ఒక ప్రజెంటేషన్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే వెర్బల్ ఎబిలిటీ అంటారు, అంటే లాంగ్వేజ్ రిలేటెడ్. ఇక సోషల్ ఎబిలిటీ అంటే అండర్స్టాండింగ్ ద పీపుల్, ఇతరులతో తను సంబంధ బాంధవ్యాలు నెరవేర్చుకోవటం, అలాగే తను ఏంటంటే తనకు కావాల్సినటువంటి చెప్పదలుచుకున్నటువంటి విషయాలు ఇతరులకు చెప్పటం, వాళ్ళ దగ్గర తను నేర్చుకోవటం, లేకపోతే పనులు నిర్వర్తించటం, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే అంటే సోషల్ ఎబిలిటీ కిందకి వస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ, అంటే అవేర్నెస్ ఆఫ్ నెంబర్స్ అంటారు వీటిని, అవేర్నెస్ ఆఫ్ నెంబర్స్. ఇందులో ముఖ్యంగా ఏంటంటే సింబల్స్ ఉంటాయి, గుర్తులు ఉంటాయి, లెక్కలు, అసలు ఎవరు ఎంత క్వాంటిటీ ఉంది ఏమిటి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ న్యూమరికల్ ఎబిలిటీ కిందకి వస్తుంది. నెక్స్ట్ న్యూమరికల్ మెమొరీ, అంటే గ్రాఫ్స్ గుర్తుపెట్టుకోవటం, తర్వాత పై డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోవటం, చూడగానే మనకు ఇంత పర్సంటేజ్ ఇంత ఉంది, మీకు సెన్సెక్స్లో గ్రాఫ్స్ కనిపిస్తుంటాయి, అవన్నీ కూడా దీని కిందకి వస్తుంటాయి, న్యూమరికల్ మెమొరీ కిందకి వస్తుంటుంది. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఎబిలిటీస్ అయిపోతున్నాయి. మనలో చాలామందికి బయోటెక్, ఇంజనీరింగ్, ఎంబీఏ కోర్సులు చేయాలని తపన పడుతూ ఉంటాం. మరి మనలో ఎబిలిటీస్ తక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. మరి ఆ ఎబిలిటీస్ని ఏ విధంగా పెంచుకోవాలి అనే వివరాలు మనకు అందజేస్తారు గణేష్ గారు. ఇప్పటివరకు మనం 8 ఎబిలిటీస్ గురించి చెప్పుకున్నాం. అంటే 8 ఎబిలిటీస్ కూడా అంటే ఆ మెంటల్ టెస్ట్లో ఇవన్నీ ఒక భాగం కదా. ఒక స్టూడెంట్స్ని టెస్ట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా టెస్ట్ పెడుతూ ఉంటారు 8 ఎబిలిటీస్. మరి ఓరియంటేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ద టైప్ ఆఫ్ ఎయిమ్స్ ఆర్ ఇంట్రెస్ట్ దట్ ఎ పర్సన్ హ్యాస్. ఎయిమ్స్ కానీ అతని ఇంట్రెస్ట్ కానీ ఏమైనా చూసుకోవటం, ద యాక్ట్ ఆఫ్ డైరెక్టింగ్ యువర్ ఎయిమ్స్, అంటే ఎయిమ్స్ బట్ దాన్ని ఎట్లా యాక్ట్ నిర్వర్తిస్తున్నాడు అనేది దట్ ఈస్ కాల్డ్ ఓరియంటేషన్ అంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్, దీంట్లో మనకి ఏంటంటే మనకు 5 ఓరియంటేషన్స్ ఉన్నాయి. నాలెడ్జ్ ఓరియంటేషన్, ప్రాక్టికల్ ఓరియంటేషన్, ఆర్టిస్టిక్ ఓరియంటేషన్, అక్కడ చూడండి సోషల్ ఓరియంటేషన్, పవర్ ఓరియంటేషన్. ఇందులో మీకు నాలెడ్జ్ ఓరియంటేషన్ అనుకోండి, నేను చదవాలి, చదువుని దాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలనుకోండి. సో ప్రాక్టికల్ అంటే ఏంటంటే ఏదైనా సరే తను వర్క్ చేయటం ద్వారా, అంటే చదివిన దాన్ని అప్లై చేయటం వేరు,
తర్వాత ప్రాక్టికాలిటీ వేరు. ప్రాక్టికాలిటీ ఎక్కువ వరకు ఇంజనీరింగ్లో పనికి వస్తుంటుంది. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చి ఆర్టిస్టిక్ ఓరియంటేషన్, అంటే దేనైనా సరే దాన్ని ఫిగరల్ రూపంలో, బొమ్మల రూపంలో వేయటం, తర్వాత చిత్ర రూపంలో లేదా వీడియో రూపంలో కానీ ప్రజెంట్ చేసుకోవటం. ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ చాలా ఇంపార్టెన్స్. ఓకే. సోషల్ ఓరియంటేషన్ అంటే ఇతరులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవటం, ఇతరులతో మాట్లాడటం. ఇప్పుడు మీరు చేస్తున్నారు సోషల్ ఓరియంటేషన్, ఇట్లా మాట్లాడటం కూడా వస్తుంది. సో పవర్ ఓరియంటేషన్ అంటే మేనేజ్మెంట్ చేయగలగటం, ఒక మేనేజర్గా ఉండటం లేదా టీమ్ లీడర్గా ఉండటం పవర్ ఓరియంటేషన్ అంటారు. సో ఇప్పుడు ఈ ఎబిలిటీస్ ఉండాలి, ఓరియంటేషన్ ఉండాలి. అయితే ఇందులో ఒక్కొక్క కోర్సుకు కొన్ని మాత్రమే కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్ సూట్ అయింది అంటే అతను ఆ కోర్సులో నెంబర్ 1 అవుతాడు, లేకపోతే వెనకబడే అవకాశం ఉంటుంది. గణేష్ గారు, ఇప్పటివరకు మనం ఎబిలిటీస్ గురించి, ఓరియంటేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. మరి ఒక స్టూడెంట్కి డౌట్ ఉంది, ఆ డౌట్ ఏంటో తెలుసుకుందాం. మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్, ఐఎమ్ సుమన్ ఫ్రమ్ వరంగల్. సార్, మా తమ్ముడిని మెడిసిన్లో చేర్పేయాలనుకుంటున్నాం. మీరు ఇందాక అబిలిటీ అండ్ ఓరియంటేషన్స్ అని చెప్పారు. అవునండి. తనలో ఉన్న ఓరియంటేషన్స్, అబిలిటీస్ ఎలా గుర్తించాలి మేము? అవును. అయితే దీనిలో మీకు సుమన్ గారు ఏంటంటే మీ తమ్ముడికి ఏదైతే టెస్ట్ చేయాలి, కంప్యూటర్ టెస్ట్కు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే అతనికి ఆ టెస్ట్లో ఈ బయట రావాలి. ఇక్కడ చూడండి ఒకసారి, కాగ్నిటివ్ ఎబిలిటీ, నాలెడ్జ్ ఓరియంటేషన్, సోషల్ ఓరియంటేషన్, ఫిగరల్ మెమొరీ, రీజనింగ్ ఎబిలిటీ. అంటే అర్థం ఏంటంటే చదివేగల జ్ఞానం ఉండాలి, అంటే ఎక్కువ కాగ్నిటివ్ ఎబిలిటీ. అదేవిధంగా నాలెడ్జ్ ఓరియంటేషన్, చదువుకున్న దాన్ని అప్లికేషన్ చేయగలగాలి. నెక్స్ట్ సోషల్ ఎబిలిటీ, ఒక డాక్టర్ అంటే ఏం చేయాలి, పేషెంట్తో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవాలి కాబట్టి సోషల్గా మూవ్మెంట్ ఉండాలి, అది ఉండాలి. నెక్స్ట్ ఫిగరల్ మెమొరీ, తను చదువుకునేటప్పుడు ఎన్నో బొమ్మలు ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవాలి, సైన్స్ డయాగ్రామ్స్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ, అనలిటికల్ థింకింగ్ కూడా ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఆ టెస్ట్లో కనుక అతనికి పక్కా ఉన్నట్టు వస్తే అతను దానికి ఎలిజిబుల్ అవుతాడు, లేకుంటే సూట్ కాదు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ఐఎమ్ అరుణ్ కుమార్ ఫ్రమ్ అంబర్పేట్. అయితే మా తమ్ముడు బీటెక్లో చేరాలనుకుంటున్నాడు, దాని గురించి మీరు చెప్తారా సార్? వెరీ గుడ్. ఇప్పుడు ఒకసారి చూడండి, అక్కడ ఇంజనీరింగ్ చేరాలంటే కాగ్నిటివ్ ఎబిలిటీ, తర్వాత నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ, నెక్స్ట్ స్పేషల్ ఎబిలిటీ ఉండాలి, నాలెడ్జ్ ఓరియంటేషన్ ఉండాలి, నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ ఉండాలి, నెక్స్ట్ ప్రోగ్రామింగ్ ఓరియంటేషన్ ఉండాలి, ఆర్ ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే పవర్ ఓరియంటేషన్ ఉండాలి. ఎందుకంటే ఇంజనీరింగ్ అనేది హైయెస్ట్ కోర్స్ అండి. ఇప్పుడు చాలా కృపా గారు, ఇందులో వాళ్ళకి ఏంటంటే చాలా పుస్తకాలు చదవాలి. కాగ్నిటివ్ ఎబిలిటీ అంటే ఇప్పటిదాకా అనుకున్నాం. న్యూమరికల్ ఎబిలిటీ అన్ని మ్యాథమెటిక్సే ఉంటాయి, అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. స్పేషల్ ఎబిలిటీ అంటే వాళ్ళు 2D 3D డిస్టెన్స్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అవి ఐడియా ఉండాలి. నెక్స్ట్ నాలెడ్జ్ ఓరియంటేషన్, ఇంతవరకు నేర్చుకున్నదాన్ని అప్లై చేయడం రావాలి. నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ, అనలిటికల్ థింకింగ్ రావాలి. నెక్స్ట్ ప్రాక్టికల్ ఓరియంటేషన్, ఏదైనా సరే ప్రాక్టీసే చేయాలి, ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ కావాలి, కానీ చదివి అది పక్కకు పెడితే కుదరదు. నెక్స్ట్ ఏంటంటే పవర్ ఓరియంటేషన్, ఇవన్నీ కూడా ఒక టీమ్ బిల్డింగ్లో కానీ లేదా ఒక టీమ్ మేనేజ్మెంట్ చేయగల కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రమే అతను ఇంజనీరింగ్కి సూట్ అవుతాడు. ఓకే. దట్ ఈస్ అర్థమైంది కదా, రైట్. గణేష్ గారు, ఒక్కొక్క స్టూడెంట్ విషయంలో ఏం జరుగుతుంది అంటే తనకి ఇష్టమైన దాన్ని సబ్జెక్ట్ని కాకుండా పేరెంట్స్కి ఏదైతే ఇష్టం ఉంటుందో వాళ్ళ బలవంతం మీద జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత తనలో కేపబిలిటీ తెలుసుకున్న తర్వాత బ్యాక్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్, ఇందులో ఆ స్టూడెంట్స్కి ఈ ఓరియంటేషన్లో కానీ ఎబిలిటీస్లో కానీ పరిష్కారం దొరికే ఛాన్స్ ఉందా? అవునండి. ఇప్పుడు అందువరకే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ సొంత నిర్ణయం తీసుకోకుండా ఎనీ సైకాలజిస్ట్ ఎవరైనా మాకు ఎంతోమంది వాళ్ళ ద్వారా కానీ లేదా ఇప్పుడు నా దగ్గరికి వచ్చినా సరే ఈ టెస్ట్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే పూర్తిగా ఒక అవగాహన వస్తుంది. అసలు అతను ఏ ఎబిలిటీస్ ఉన్నాయి లేవు, ఒకవేళ లేకున్నా కూడా అదే కోర్స్ కావాలి. ఒక ఇంజనీరింగ్ సంబంధించిన ఎబిలిటీస్ లేవు, ఓరియంటేషన్ లేదు, కానీ ఇంజనీరింగ్ చేయాలి, దానికి ప్రత్యామ్నాయ పద్ధతులు ఉంటాయి. దానికి ఉదాహరణకు ఇంజనీరింగ్ స్టూడెంట్ నేను ఇంజనీరింగే చేయాలని కానీ లేవు, స్కిల్స్ లేవు. అప్పుడు మనం ఏం చెప్తామంటే ముందు ఆ పాలిటెక్నిక్ కోర్స్ ఒకటి ఉంటుంది, కొంచెం లోవర్ స్టాండర్డ్లో ఉంటుంది. కొంత ఒక కోర్స్ అయిపోయేసరికి ఏమవుతుందంటే దానికి ఆటోమేటిక్గా ఒక 20 to 30% ఎబిలిటీస్ కానీ ఓరియంటేషన్ కానీ పెరుగుతుంది. అతను అప్పుడు ఖచ్చితంగా ఇంజనీరింగ్లో ఫిట్ అవుతాడు. అలా ఫిట్ కాకుండా ఏమవుతుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఏదో ఒక ప్రత్యామ్నాయ పద్ధతి లేదా ఒక సైంటిఫిక్ పద్ధతి కూడా మనకు మ్యాచ్ కావడం వల్ల ఏమవుతుంది, సక్సెస్ కావడం. ఓకే. అంటే పాలిటెక్నిక్ జాయిన్ తర్వాత ఈ సెట్ ద్వారా వాళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంతే. ఓకే సార్, మరో స్టూడెంట్ డౌట్ అడుగుదాం. మీ డౌట్ ఏంటి అడగండి. హలో సార్, గుడ్ మార్నింగ్. మై నేమ్ ఈజ్ మహేష్ సార్, ఐఎమ్ ఫ్రమ్ చిట్యాల్. నేను యాక్చువల్గా ఇప్పుడు లా చేయదలుచుకున్నాను సార్. సో ఏమేమి ఎబిలిటీ ఓరియంటేషన్స్ కావాలి సార్? యూ వాంట్ టు డూ లా సార్. లా అంటే కంపల్సరీగా కాగ్నిటివ్ ఎబిలిటీ అంటే అర్థం ఏంటంటే చాలా చదవగల ఓపిక ఎక్కువగా ఉండాలి, పుస్తకాలు బాగా చదవాలి, కోర్స్ అవన్నీ ఉండాలి. వెర్బల్ ఎబిలిటీ కంపల్సరీగా ఏంటంటే నీకు ఆ రీజనింగ్, అనలిటికల్ థింకింగ్, కేసులో ఇదేమవుతుంది ఐడియా ఉండాలి. నెక్స్ట్ నాలెడ్జ్ ఓరియంటేషన్, నేర్చుకున్న దాన్ని అప్లికేషన్ చేయగలగాలి. ఎందుకంటే మన కోర్టులో మనం డిస్కస్ చేస్తుంటాం, వాదించడం కదా జరుగుతుంటుంది. నెక్స్ట్ ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉండాలి, అంటే చదివిన దాన్ని అప్లికేషన్ చేయగల కెపాసిటీ ఉండాలి. నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ, అంటే దీనికి ఏమవుతుంది, పలానా కేసుకి ఇది సూట్ అవుతుందా కాదా, అవన్నీ వర్కౌట్ అవుతుంటాయా లేదా, లేకపోతే పీనల్ కోడ్ ఏది సూట్ అవుతుంటుంది, ఇదంతా కూడా వర్కౌట్ చేయగలిగితేనే బాగా ఉంటుంది.
పిల్లలకు ఏ కోర్స్ అంటే ఇష్టం అనేది పేరెంట్స్ ఏ విధంగా గుర్తించాలనే వివరాలు మనకు గణేష్ గారు అందిస్తారు. సరిగా అడిగారు మెడిసిన్, ఇంజనీరింగ్ లేకపోతే లా కోర్సెస్ గురించి. వీళ్ళకి ఈ మానసిక పరీక్ష ద్వారా వాళ్ళలో ఎబిలిటీస్ గుర్తిస్తాం కదా, అవునండి, అవును. వాళ్ళలో తక్కువ పర్సెంటేజ్ ఒక ఎబిలిటీస్ ఉన్నాయనుకోండి, ఆ ఎబిలిటీస్ని మనం పెంపొందించగలిగేలా ట్రైనింగ్ ఇవ్వడం సాధ్యమా? ఎస్, అది అసలు మంచి ప్రశ్న అండి. ఇది ఖచ్చితంగా ట్రైనింగ్ కూడా ఉంటుంది వీటికి. ఇప్పుడు వాటికి తగ్గట్టుగా ఏంటంటే ఇప్పుడు రీజనింగ్ ఎబిలిటీ లేదనుకోండి, ఆ రీజనింగ్ ఎబిలిటీలో వాళ్ళకు శిక్షణ కార్యక్రమం తీసుకోగలిగితే బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఫిగరల్ మెమొరీ సరిగా లేదనుకోండి, వాటి మీద శిక్షణ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే శిక్షణ ద్వారా ఏదైనా నేర్చుకోవటమే కదా, ఏదైనా నేర్చుకోవడం అనేది జరుగుతుంది, కాకపోతే టైం పడుతుంది. ఉదాహరణకు ఇంకో క్వశ్చన్ కూడా దీంట్లో ఇంకా లాజిక్ ఉంది. ఇప్పుడు లాలో డైరెక్ట్గా ఇప్పుడు లా అంటే పీజీ డిగ్రీ కోర్స్, ఇక్కడ అంటే 3 years డిగ్రీ కోర్స్, కానీ లాకు తగ్గట్టుగా స్కిల్స్ లేవు అనుకుందాం, కానీ నేను లానే చేయాలనుకుంటున్నాడు. అప్పుడు 5 years కోర్స్ ఉంది. ఈ 5 years కోర్సులో అతను ఏం చేయాలంటే ఇవి దృష్టిలో పెట్టుకొని అతను శిక్షణ కార్యక్రమం తీసుకుంటూ 5 years కోర్స్ చేయగలిగితే ఏమవుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్, అంటే 3 సంవత్సరాలు చదవాల్సిన కోర్సు 5 సంవత్సరాలు చదువుతున్నాడు. అప్పుడు టైం ఎక్కువ ఉంది, ఇతను కృషి కూడా కుదురుతుంది, ఆటోమేటిక్గా ఏమవుతుంది, సక్సెస్ కావడం. ఓకే, అట్లా. రైట్ సార్, మరో స్టూడెంట్ డౌట్ అడుగుదాం. మీ డౌట్ ఏంటి అడగండి. మై నేమ్ ఇస్ శైలజ, నేను ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఎంబీఏ చేయాలంటే మేనేజ్మెంట్లోకి వెళ్ళాలి, ఓకేనా? ఒకసారి చూడమ్మా, మేనేజ్మెంట్లో చేరాలంటే కాగ్నిటివ్ ఎబిలిటీ తప్పనిసరిగా, అంటే ఏదైనా మనం సొంతంగా చదువుకోగలం. ఎందుకంటే ఒక హయ్యర్ కోర్సులోకి వెళ్ళిన తర్వాత టీచర్లు కానీ లెక్చరర్స్ కానీ లేదా ప్రొఫెసర్స్ కానీ ఎవరు ఎక్కువ పాఠాలు చెప్పరు. దట్ ఈస్ కాల్డ్ కాగ్నిటివ్, సొంతంగా చదువుకున్న జ్ఞానం. నెక్స్ట్ నాలెడ్జ్ ఓరియంటేషన్, నువ్వు ఏదైతే మేనేజ్మెంట్ కోర్స్ తీసుకుంటావో నేర్చుకుంటావో అది అప్లికేషన్ చేయగల కెపాసిటీ రావటం. నెక్స్ట్ ఏంటంటే ప్రాక్టికల్ ఓరియంటేషన్, అంటే దాన్ని ప్రాక్టికాలిటీలోకి కన్వర్ట్ చేయగలగటం. నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి రీజనింగ్ ఎబిలిటీ ఉండాలి. ఏముండాలి మనకు? రీజనింగ్ ఎబిలిటీ, అంటే అనలిటికల్ థింకింగ్, ఇదైతే ఏమవుతుంది, ఇది కాకపోతే ఏమో, ఇట్లా ఉంటుంది కదా మీకు మేనేజ్మెంట్లో. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ ఉండాలి. ఏముండాలి మనకు? ఫిగర్స్, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అయితే ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత చేస్తే ఎంత లాభాలు వస్తాయి, ఇవన్నీ కూడా మేనేజ్మెంట్లో పార్ట్గా ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడే మనకి ఏమవుతుందంటే ఆ కోర్సులో చేరితే నువ్వు రాణించగలుగుతావు. ఎవరిని ఎక్కడ గెస్ట్లు కూర్చోబెట్టాలి, ఎక్కడ ఏ వస్తువు ఎలా ఉండాలి, ఏ ఫ్లవర్ వాజ్ ఎక్కడ ఎలా పెట్టాలి, ఇదంతా కూడా ఏమవుతుందంటే ఫిగరల్ మెమరీ, అలా గుర్తుపెట్టుకొని కూడా వర్కౌట్ చేయగల కెపాసిటీ ఉంటే మనం ఈజీగా వర్కౌట్ అవుతుంటుంది. నెక్స్ట్ గణేష్ గారు, కామర్స్ అని చెప్తున్నారు కదా, ఈ కామర్స్లో జాయిన్ అవ్వడానికి ఏ విధమైనటువంటి ఎబిలిటీస్ ఉండాలి? ఇప్పుడు మీకు ఇందులో కామర్స్ అంటే కంపల్సరీగా చూడండి న్యూమరికల్ ఎబిలిటీ మీకు 3వ పాయింట్ కనిపిస్తుంది. అంటే మ్యాథమెటిక్స్, సింబల్స్, వాటి వాల్యూస్ ఇవన్నీ కూడా ఐడియా ఉండాలి. న్యూమరికల్ మెమొరీ అంటే చూసిన దాన్ని గుర్తుపెట్టుకో, పై డయాగ్రామ్స్ ఇవన్నీ ఏదో ఉంటాయి, వెన్ డయాగ్రామ్స్ అని రకరకాలుగా ఉంటాయి. ఫిగరల్ మెమొరీ అంటే అవన్నీ కూడా మనం ఆ బొమ్మలు, డయాగ్రామ్స్, తర్వాత బార్ కోడ్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవటం, ప్లస్ మైనస్లు ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి. అలాగే పవర్ ఓరియంటేషన్, అంటే జనరల్గా కామర్స్ చేసిన వాళ్ళందరూ కూడా ఏంటంటే మేనేజ్మెంట్లో ఉంటారు. అంటే వాళ్ళు ఒక టీమ్ లీడర్గాను టీమ్ బిల్డప్ చేసుకొని తను కంపెనీని ఆర్గనైజ్ చేయటము, లేదా వాళ్ళు ఉన్నటువంటి వ్యవస్థను నడపగల కెపాసిటీ కావాలన్నప్పుడు ఈ మొత్తం పాయింట్స్ అతనిలో కనుక ఆ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే అతను ఆ కోర్సులో రాణించగలుగుతాడు. మా బ్రదర్ ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ చేశారు. బయోటిక్ చేయాలంటే ఏం చేయమంటారు? ఇప్పుడు చెప్పిన మీరు ప్రస్తుతం ఎబిలిటీస్ కానీ ఓరియంటేషన్స్ కానీ ఏం సెట్ అవుతాయి అంటారు? ఓకే, అతను ఎప్పుడైతే కంప్యూటర్ సిమ్యులేషన్ టెస్ట్ అటెండ్ అవుతారో ఇప్పుడు మా దగ్గర అతనికి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్లో ఇక్కడ చూపినట్టుగా చూడండి ఒకసారి, కాగ్నిటివ్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, ఫిగరల్ మెమొరీ, నాలెడ్జ్ ఓరియంటేషన్, పవర్ ఓరియంటేషన్, ఎప్పుడైతే ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతాయో అతను బయోటెక్ సూట్ కాగలుగుతాడు. ఆ బయోటెక్ సూట్ కావాలంటే కంపల్సరీగా ఈ ఓరియంటేషన్స్ కానీ ఎబిలిటీస్ కానీ ఉంటేనే అతను నెంబర్ 1 అవుతాడు ఆ యొక్క కోర్సులో. అదే గణేష్ గారు, ఇప్పటి వరకు మనం ఎబిలిటీస్ చర్చించుకున్నాం, ఓరియంటేషన్ గురించి చర్చించుకున్నాం, స్టూడెంట్స్ వివిధ డౌట్స్ అడిగారు. మరి మీరు ఫైనల్గా 10th, ఇంటర్, డిగ్రీ ఎనీ కోర్స్ కంప్లీట్ అయిన నెక్స్ట్ క్లాసెస్కి వెళ్ళే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? నేను ఇటు పేరెంట్స్ కావచ్చు, ఇటు విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని అంటే ఏదో ఒత్తిడి రూపంలో లేదా మీకు తోచిన విధంగానో మీ పిల్లలకు సజెషన్స్ ఇవ్వకుండా మీరు ముందు ఏంటంటే ఇలాంటి కంప్యూటర్ సిమ్యులేషన్ టెస్ట్ లేదా మా దగ్గరికి వచ్చినా సరే మీరు ఈ టెస్ట్లో వాళ్ళని కనుక ఇన్వాల్వ్ చేయించినట్లయితే మొత్తం మనకు రిపోర్ట్స్ వస్తాయి. ఆ రిపోర్ట్స్ ఆధారంగా తల్లిదండ్రులను లేదా ఆ విద్యార్థి చేరబోయే విద్యార్థిని ముగ్గురిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ద్వారా ఏ విధంగా ఆ ఓరియంటేషన్ ఎబిలిటీస్ తగ్గట్టుగా సూట్ అవుతుందో ఒక 4-5 కోర్సు సూట్ చేసిన తర్వాత అతని ఇష్ట ప్రకారంగా పోగలిగితే బాగా ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు గణేష్ గారు. ఏ కోర్సులు జాయిన్ అవ్వాలి అనే దానికి ఏ టెస్ట్ ద్వారా ఏ విధంగా మనల్ని ప్రూవ్ చేసుకోవచ్చు అనే విషయాలను వివరించినందుకు స్టూడెంట్స్ మీకు కూడా ధన్యవాదాలు. ఈ చర్చలో పాల్గొన్నందుకు. చూసారు కదా,
10th ఇంటర్ డిగ్రీ ఎనీ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కోర్స్లో జాయిన్ అవ్వడానికి ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలి, దానికి మన క్యాపబిలిటీ ఏంటి, మనం ఆ కోర్స్లో జాయిన్ అయితే సక్సెస్ అవ్వగలమా అనే వివరాలన్నీ కూడా మనం ఒక మెంటల్ టెస్ట్ ద్వారా మనల్ని తెలుసుకోవచ్చు. ఆ కోర్సులో జాయిన్ అవ్వడానికి గల మన శక్తి సామర్థ్యాలను మనం గుర్తించవచ్చు. పేరెంట్స్ కూడా పిల్లలకి ఏ కోర్స్ అయితే ఇష్టమో అనేది వాళ్ళు కూడా గుర్తించవచ్చు. ఆ వివరాలన్నింటినీ మనకు గణేష్ గారు వివరించారు. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. నమస్తే.